Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. Last night మనకి Apple వాళ్ళు 18.1 డెవలపర్ బెటా 5 అయితే రిలీజ్ చేశారు. ఈ అప్డేట్ లో మనకి 7 న్యూ ఫీచర్స్ అండ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి. అవి ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు iOS వర్షన్ 18.1 అని ఉంటుంది. వర్షన్ నెంబర్ చూస్తే 054E అని చెప్పి ఉంటుంది అనమాట. ఈ వర్షన్ దాకా వచ్చింది 18.1 బేటా అనేది. ఇంకొక 3 more weeks 3 more డెవలపర్ బేటాస్ ఉంటాయి. ఆ తర్వాత అఫీషియల్ వర్షన్ వస్తుంది. 18.1 లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే 18.1 నుంచి మనకి యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అయితే రిలీజ్ అవుతాయి. ఇండియాలో ఉన్న వాళ్ళకైతే కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే రిలీజ్ అవుతుంది. మీ దగ్గర కనుక ఐఫోన్ ఉండి దానికి iOS 18 సపోర్ట్ ఉంటే అన్ని ఫోన్లలోనూ మనకి కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే వస్తుంది. సిరి లాంగ్వేజ్ ని మీరు ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ లో పెట్టుకుంటే మీకు యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఈ వర్షన్ లో వచ్చిన న్యూ యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ వచ్చేసి మనకి మెసేజెస్ లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత iMessages లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు యాపిల్ ఇంటెలిజెన్స్ ఇన్ మెసేజెస్ అని చెప్పి ఒక స్క్రీన్ మీద ఒక మెసేజ్ అయితే చూపించింది. అండ్ కింద చూస్తే మెసేజ్ సమ్మరీస్ అనమాట. అన్రీడ్ మెసేజెస్ అన్ని సమ్మరీ లాగా చూపిస్తుంది మనకి నోటిఫికేషన్స్ లో. ఆల్రెడీ నేను 18.1 లో ఉన్నా కాబట్టి నాకు అన్ని మెసేజెస్ సమ్మరీలో వస్తూ ఉంటాయి. సేమ్ థింగ్ iMessages లో కూడా అది హెల్ప్ చేస్తుంది. అండ్ సెకండ్ ఫీచర్ వచ్చేసి స్మార్ట్ రిప్లైస్. క్విక్ రిప్లైస్ ని యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా యూజ్ చేస్తుంది అనమాట. ఈ ఫీచర్స్ అయితే ఇంకా ఎనేబుల్ అవ్వలేదు, అందుకనే మీకు ఎగ్జాంపుల్స్ చూపించలేకపోతున్నాను. జస్ట్ ఇలా మెసేజ్ మాత్రమే వస్తుంది. ఫీచర్స్ ఇంకా ఎనేబుల్ అయితే అవ్వలేదు. అండ్ సేమ్ థింగ్ ఇన్ నోట్స్ లో కూడా మీరు నోట్స్ లేదన్నా పారాగ్రాఫ్ రాయటం కానీ డిక్టేషన్ కానీ చేశారనుకోండి, ఇక్కడ కింద మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ సింబల్ చూపిస్తుంది అనమాట. దాని మీద క్లిక్ చేస్తే రైటింగ్ టూల్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. నేను బిగినింగ్ లో చెప్పినట్టు యాపిల్ వాళ్ళు మెల్లమెల్లగా యాపిల్ ఇంటెలిజెన్స్ ని ప్రతి ఒక్క ఐఫోన్ యాప్ లోకి ఇన్బుల్ చేయబోతున్నారు. మనం సేమ్ థింగ్ ఫోన్ యాప్ లో చూసాము, మెసేజెస్ లో చూడబోతున్నాము, ఫొటోస్ లో చూస్తున్నాము. సో ప్రతి ఒక్క యాప్ లోకి యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అయితే రాబోతున్నాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు నోట్స్ యాప్ లోకి యాపిల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. రీరైట్ క్లిక్ చేస్తే ఇక్కడ నేను రాసిన పారాగ్రాఫ్ ని రీరైట్ చేస్తుంది. మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ పారాగ్రాఫ్ లో ఉన్న మ్యాటర్ ని సమ్మరీలా చూపించాలా, కీ పాయింట్స్ లో చూపించాలా, లిస్ట్, టేబుల్, లేదంటే ఫ్రెండ్లీగా ఉండాలా, ప్రొఫెషనల్ గా ఉండాలా, ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయన్నమాట. ఒకవేళ జస్ట్ సమ్మరీ అని క్లిక్ చేశాను అనుకోండి, చూడొచ్చు 1 or 2 లైన్స్ లోనే ఇంత పెద్ద పారాగ్రాఫ్ లో ఉన్న మ్యాటర్ ని కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి కంట్రోల్ సెంటర్ లో. మనం కంట్రోల్ సెంటర్ లోకి వెళ్తే వైఫై ఆప్షన్స్ అనేవి ఈ పెద్ద కంట్రోల్ లో ఉంటాయి. అది క్లిక్ చేస్తే మనకి ఇలా సపరేట్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. లాస్ట్ బేటాలో మనకి ఈ వైఫై టాగుల్, ఎయిర్ డ్రాప్ టాగుల్ ని పెద్దగా చేశారు. ప్రీవియస్ గా అయితే ఇలా బార్స్ గా ఉండేది. లాస్ట్ అప్డేట్ లో మనకి ఇలా 4 స్క్వేర్స్ ని అయితే తీసుకొచ్చారనమాట. ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసేవన్నీ స్క్వేర్స్ గా ఉంటాయి. ఇప్పుడు వచ్చిన న్యూ అప్డేట్ ఏంటి అంటే మనకి కంట్రోల్స్ లో బ్లూటూత్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. బ్లూటూత్ తో పాటు మనకి ఇప్పటి నుంచి వైఫై ఆప్షన్ కూడా ఉంటుంది. వైఫై క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు వైఫై అండ్ ఆల్సో VPN. సో చూస్తున్నారు కదా, ఈ 3 న్యూ ఫీచర్స్ అయితే మనకి కంట్రోల్ సెంటర్ లో అయితే యాడ్ చేశారు. నేను బేటా వర్షన్ లో ఉన్నా కాబట్టి కొంచెం బగ్గీగా ఉంది. అఫీషియల్ వర్షన్ రిలీజ్ అయ్యడానికి చిన్న బగ్స్ అన్ని రిజాల్వ్ అవుతాయి. మీరు కనుక కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేసి జస్ట్ వైఫై కోసం కానీ VPN కోసం కానీ యూజ్ చేయాలనుకుంటే ఇప్పటి నుంచి మీకు సపరేట్ టాగుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి కంట్రోల్ సెంటర్ లో తెలిసిందే కదా, చాలా పేజెస్ ఉంటాయి. ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీకు ఎప్పుడైనా సరే కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించింది అనుకోండి, మీరు కంట్రోల్ సెంటర్ వరకు రీసెట్ చేయొచ్చు అనమాట. డిఫాల్ట్ సెట్టింగ్ కి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నా కంట్రోల్ సెంటర్ లో చాలా ఐకాన్స్ ఉన్నాయి. కొన్ని అయితే ఇష్టం వచ్చినట్టు ఉన్నాయి. ఇవన్నీ నేను రీసెట్ చేయాలనుకున్నాను అనుకోండి, వెరీ సింపుల్. సెట్టింగ్స్ లోకి వెళ్ళి కంట్రోల్ సెంటర్ లోకి వెళ్ళి ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ రీసెట్ కంట్రోల్ సెంటర్ అని చెప్పి చూపిస్తుంది. అది క్లిక్ చేశాను అనుకోండి, రీసెట్ కంట్రోల్ సెంటర్. సో మీ కంట్రోల్ సెంటర్ డిఫాల్ట్ సెట్టింగ్ కి చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి iPhone 16 సిరీస్ యూజ్ చేసే వాళ్ళకి 18.1 లో ఈ కెమెరా కంట్రోల్ లో ఒక న్యూ ఫీచర్ ని యాడ్ చేశారు. మీరు కెమెరా కంట్రోల్ ఓపెన్ చేయగానే లైట్ గా డబుల్ ట్యాప్ చేశారనుకోండి, మీకు జూమ్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. దాన్ని పైకి స్క్రోల్ చేస్తే మీకు కెమెరా అని చెప్పి ఉంటుంది. మీరు అన్బాక్సింగ్ వీడియోలో చూస్తే దీంట్లో మనకి 0.5x, 1x అండ్ 2x ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. ప్రో మోడల్ అయితే 5x ఆప్షన్ ఉంటుంది. బట్ ఇప్పటి నుంచి మనకి సెల్ఫీ ఆప్షన్ కూడా ఉంటుంది. సెల్ఫీ ఆప్షన్ క్లిక్ చేయగానే చూడొచ్చు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఓపెన్ అవుతుంది. ఈ యొక్క న్యూ ఫీచర్ అయితే మనకి 16 సిరీస్ లోకి యాడ్ చేశారు. ఇంకొక న్యూ ఫీచర్ వచ్చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరీలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు యాపిల్ ఇంటెలిజెన్స్ సింబల్ ని మనకి డార్క్ థీమ్ లోకి కన్వర్ట్ చేశారు. ప్రీవియస్ గా అయితే ఇలా కలర్స్ థీమ్ లో ఉండేది.
సో మీరు డార్క్ మోడ్ ఎనేబుల్ చేసుకుంటే ఇప్పటి నుంచి మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా డార్క్ మోడ్ లో కనిపిస్తుంది. చాలా మంది మనకి iOS 18 సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే మాకు ఇండియాలో RCS సపోర్ట్ పనిచేయట్లేదని. RCS అంటే ఆండ్రాయిడ్ టు ఐఫోన్, ఐఫోన్ టు ఆండ్రాయిడ్. మనకి మెసేజెస్ లో ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, ఎమోజీస్ కానీ, అన్కంప్రెస్డ్ ఫొటోస్ అండ్ వీడియోస్ పంపించుకోవచ్చు. ఈ RCS ఫీచర్ అనేది ఒక్కొక్కసారి మీరు యూస్ చేసే సిమ్ కార్డ్ ని బట్టి కూడా ఉంటుంది. ఇది మీ ఫోన్ లో ఆన్ అయిందా లేదా అనేది మీ సెట్టింగ్స్ లో చూసుకోవచ్చు అనమాట. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి యాప్స్ లోకి వెళ్ళి ఇక్కడ మెసేజెస్ అని టైప్ చేయండి. మెసేజెస్ లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే RCS మెసేజింగ్ అని చెప్పి చూపిస్తుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ దీన్ని టోన్ ఆన్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ చూపించకపోతే మీరు యూజ్ చేసే సిమ్ కార్డ్ ఈ RCS సపోర్ట్ చేయట్లేదు. మీకు ఇక్కడ RCS మెసేజింగ్ కానీ ఈ ఆప్షన్ కానీ టోన్ ఆన్ అయితేనే RCS సపోర్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి బ్యాటరీ హెల్త్ చెక్ చేద్దాము. బ్యాటరీ హెల్త్. సో ఇక్కడ చూడొచ్చు 99% ఉంది మాక్సిమం కెపాసిటీ. సైకిల్ కౌంట్ వచ్చేసి 257. సో నేను జనవరి నుంచి యూజ్ చేస్తున్నాను. నాది బ్యాటరీ హెల్త్ 99 ఉంది. ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం వల్ల నా బ్యాటరీ హెల్త్ అయితే ఏమీ చేంజ్ అవ్వలేదు. అండ్ 18.1 సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే చాలా స్టేబుల్ గా ఉంది. నాకు లాస్ట్ 10 days లో బ్యాటరీ లెస్ చూస్తే యావరేజ్ స్క్రీన్ యాక్టివ్ టైం వచ్చేసి 4 hours 40 minutes ఉంటే యావరేజ్ ఐడిల్ టైం 4 hours 23 minutes. ఈ 18.1 అప్డేట్ వచ్చేసి మనకి అక్టోబర్ లో రిలీజ్ అవుతుంది. అప్పుడు దాకా మనకి iPhone 16 సిరీస్ అయినా, 15 Pro ఆర్ 15 Pro Max అయినా యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అయితే పనిచేయవు. అండ్ ఈ 18.1 నుంచే మనకి కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఎనేబుల్ అవుతుంది. ఇవైతే ఈ అప్డేట్ లో వచ్చిన న్యూ ఫీచర్స్ అనమాట. మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే please subscribe to Pocket Tech.